ఎదురుగా ధర్మం వస్తుంటే నాకు నవ్వు వచ్చింది. ఓకే. ఎక్కడున్నా సరే నువ్వేం చేసినా బాగా బతుకుతావు అనిపించింది నాకు. నువ్వేం చేసినా ఆఖరికి రేపు నువ్వు ఎవరినైనా నిట్ట నిలువు రోడ్డు మీద మర్డర్ చేసినా రేపు నీకు నలుగురు అండగా ఉంటారు, నిన్ను నలుగురు బాగా చూస్తారు అనే పాయింట్ నాకు తెలుసు. నేను ఎంత గోత్రు అయ్యి మళ్ళీ పైకి తిరిగి నన్ను కూర్చోబెట్టి నాకు నువ్వు ఎలిగేషన్స్ చేసుకుంటా ఏంటి మనిషినేనా నీ దృష్టిలో? అనుకున్నారా అక్కడ అడుగుదామని చెప్పి, లేకపోతే కాదు సార్, అసలు పంచాయతీకి వస్తా అన్నాడు సార్. ఓకే. డింగిన ఇలా లైవ్ లో కనిపిస్తాడు అనుకోను కదా, నేను రెడీగా లేను ఇంట్లో. లైవ్ లో చూడగానే టకటక, నాకు ఇంత ముందు వచ్చిన స్టూడియో కాబట్టి టకటక వచ్చేసా. నేను కారు కూడా మీకు అడ్డంగా పెట్టి వచ్చేసా ఎంట్రన్స్ లో. ఓకే. ఎందుకంటే ఉంటాడేమో త్వరగా వచ్చి కొన్ని అడుగుదాం అనుకున్నా. 90% హరిగా తను వెళ్ళలేదు, పనుంది వెళ్ళాలని చెప్పి హరి అయ్యారు యాక్చువల్లీ. ధర్మ నీకు ఏం పనున్నా నేను చెప్తున్నా కదా, నువ్వు చేస్తున్న ఎలిగేషన్లో నువ్వు ఫెయిల్ అవుతావు. అనవసరమైన అది మీ డాడీకి న్యూసెన్స్, లేకపోతే ఇది నేను బెదిరిస్తున్నానని నువ్వు క్రియేట్ చేయక, అర్థమైందా? నేను నీ మంచి, నీ పాయింట్ ఆఫ్ వ్యూ, నీ సైడ్ తీసుకొని మాట్లాడుతున్నా ఈ విషయం.